తెలంగాణ మత్స్యరంగ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర తీరం లేకపోయినప్పటికీ దేశంలోనే తొలిసారిగా ఒక అంతర్గత రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రానికి రంగారెడ్డి జిల్లా కోహెడ వేదికగా శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం. 47.03 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు శుక్రవారం మంత్రి వాకటి శ్రీహరి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నిప్పులు చెరిగారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ భారీ కానుకను ప్రభుత్వం అందించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం చేప పిల్లలను చూపించి చెరువుల్లో మట్టిని అమ్ముకున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకులు భూములను కబ్జా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 200 కోట్ల విలువైన కోహెడ భూమిని మత్స్యకారుల అభివృద్ధి కోసం కేటాయించిందని, ఇదే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. మీరు పడ్డ కష్టం, అత్యధిక జనాభా ఉండి కూడా ఆర్థికంగా వెనుకబడిన క్షేత్రస్థాయి ముదిరాజులు మరియు మత్స్యకారులు తమ హక్కుల కోసం దశాబ్దాలుగా చూపిన ఓర్పు మరియు ఆవేదనకు ఈ ప్రాజెక్ట్ ఒక శాశ్వత పరిష్కారం. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రతిపక్షాలు కల్లబొలి మాటలతో పథకాలను అడ్డుకోవాలని చూసినా వెనుకడుగు వేసేది లేదని మంత్రి వాకటి శ్రీహరి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మల్రెడ్డి కోరినట్లుగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఇక్కడికి మరో 50 కోట్ల విలువైన అనుబంధ ప్రాజెక్టును కూడా తీసుకొస్తానని మంత్రి వేదికపైనే హామీ ఇచ్చారు.